హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాజిద్. ఈరోజు మార్నింగ్ నుంచి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు మై గ్రాండ్ మదర్స్ హోమ్ ఫర్ ఎ ఫ్యామిలీ ఫంక్షన్. కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకున్నా. మనం ఫ్రెష్గా గ్లోగా కనపడాలంటే కొంచెం టచ్అప్ ఇవ్వాల్సిందే కదా. స్టైల్గా డ్రెస్ వేసుకున్నా, పర్ఫ్యూమ్ అప్లై చేసుకొని, గోగల్స్ వేసుకొని మిర్రర్లో ఒక లుక్ చూశాక వావ్, రెడీ టు గో అనిపించింది. బైక్లో స్టార్ట్ అయ్యాను. రోడ్స్లో కూల్ బ్రీజీ ఫేస్ని టచ్ చేస్తుంది. సైడ్లో గ్రీన్ ట్రీస్ అండ్ సన్లైట్ త్రూ లీవ్స్ పీస్ఫుల్గా అనిపించింది. ట్రావెలింగ్ టైంలో రివర్ సైడ్ పాస్ అయ్యాం. వాటర్ గ్లిజనింగ్ ఇన్ సన్లైట్ లైక్ మిర్రర్లా కనిపించింది. చిన్న బ్రిడ్జెస్, కర్వ్డ్ రోడ్స్ అండ్ ఫార్లో కనిపించే మౌంటైన్స్, ఆ వాట్ ఏ వ్యూ అనిపించింది. చాలా ఫీల్ అయ్యాను. ఫైనలీ మా విలేజ్కి రీచ్ అయ్యాము. వాల్మీకిపురం సైడ్కి ట్రావెల్ చేస్తున్న ఫీలే వేరే లెవెల్లో ఉంది. ఫంక్షన్ అట్మాస్ఫియర్ ఆల్రెడీ జోష్లో ఉంది. అక్కడ ఫుడ్ కుకింగ్ స్మెల్, స్వీట్ స్మెల్, ఆహా, సూపర్గా ఉంది. కొంచెం టైం అమ్మమ్మతో స్పెండ్ చేశాము. ఆమెతో మాట్లాడడం, లాఫ్ అవ్వడం, మెమొరీ షేర్ చేసుకోవడం చాలా పీస్ఫుల్గా ఫీల్ అయ్యాను. తర్వాత నేను, మా అమ్మమ్మ, కజిన్ కలిసి గోవా ఫ్రూట్స్ ట్రీస్ నుంచి కలెక్ట్ చేశాము. చూస్తున్నారు కదా మా కజిన్ ఎంత బాగా మా అమ్మమ్మ దగ్గర నుంచి ఫ్రూట్స్ తీసుకుని దాచిపెట్టుకుంటుందో. నేచురల్గా పల్క్ చేసి టేస్ట్ చేసాము. సో స్వీట్ అండ్ ఫ్రెష్. ఈవినింగ్ ఫంక్షన్ డిన్నర్కి రెడీ అయ్యాము. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడే కాల్ వచ్చింది ట్రైనింగ్ సెక్షన్ కోసం. సో ఐ హ్యాడ్ టు అటెండ్ ది క్లాస్ అండ్ మిస్డ్ హ్యావింగ్ డిన్నర్ విత్ మై ఫ్యామిలీ. నాకైతే చాలా బాధ అనిపించింది. క్లాస్ కంప్లీట్ చేశాక నైట్ లేట్గా హోమ్కి రీచ్ అయ్యాను. టైర్డ్ బట్ హ్యాపీ డే. ఫ్యామిలీ టైం మిస్ అయిన మెమొరీస్తో ఫుల్ డే పర్ఫెక్ట్గా ఎండ్ అయ్యింది.